మళ్ళీ చెప్పాలా? అంతేగా. అదేంటి బాగానే ఉందిగా. ఇప్పుడు చూడు కరెక్ట్ ఫ్రేమ్లో ఉన్నాం. ఇందాక ఉన్నావా? మరి నువ్వు చూసుకోవాలి అవన్నీ. ఇప్పుడు చెప్పు. ఇందాక చెప్పినట్టు కుదరద్దా? కుదిరి చెప్పు. సరే వేరే చెప్పు. అక్కడి నుంచి చెప్పు. అక్కడ ఇందాక ఎక్కడి నుంచి చెప్పు, అక్కడి నుంచి చెప్పు. అక్కడి నుంచి చెప్పు. రెండు కలపచ్చు. దసరా పండుగ వచ్చిందమ్మా. దసరా పండుగ రోజు శుభ్రంగా స్నానం చేసుకుని కనకదుర్గమ్మ వారి ఫోటో కూడా ఇత్తడి విగ్రహం అది శుభ్రం చేసుకుని ఒక అరిటాకు ప్లేట్లో పెట్టుకుని కుంకుమ వేసి దండం పెట్టుకుని, ఈ సంవత్సరానికి నాకు ఇంతవరకే ఇచ్చావమ్మా, నేను ఇంతవరకే చేసుకుంటున్నా, నాకు కలిగినంతలో నేను చేసుకుంటున్నా, మమ్మల్ని కనికరించమ్మా అని దండం పెట్టుకున్నాను. పూజ అయిపోయింది. ఆ రోజు సాయంత్రం వేరే వాళ్ళు నన్ను కనకదుర్గమ్మ పూజకి పిలిచారు, వచ్చి రావాలమ్మా అని. సరే అని నాకు లేట్ అవుద్దేమో, వెళ్ళకుండా ఉందామో, ఆరోగ్యం బాగాలేదు కదా అనుకున్నా. కానీ మనసు ఆగలేదు, వెళ్ళాలి పిలిచారు కదా అని. అప్పటికి ఇన్సులిన్ చేసేసుకున్నాను, షుగర్ పేషెంట్ అయిన తర్వాత. చేసిన తర్వాత వెళ్ళా, 8ంటికి వెళ్ళాం. 9:30 వరకు కూర్చున్నాం. అక్కడికి కూడా వాళ్ళు కొత్తగా గృహం నిర్మించుకుని అమ్మవారిని పెట్టుకున్నారు. కొంచెం లేట్ అయ్యేటట్టుంది, ఎలాగ ఇంజక్షన్ చేసుకున్నాను ఇన్సులిన్ అని అనుకుంటా కూర్చున్నాను. సరే అమ్మ కనకదుర్గమ్మ తల్లి, నేను వెళ్తున్నాను, మరి అన్నీ కాపాడమ్మా నువ్వు అని దండం పెట్టుకున్నాను, వచ్చాను. 3 రోజుల తర్వాత అదే దారిని నేను వెళ్ళానమ్మా. వెళ్ళి వాళ్ళ ఇంటికి 10 అడుగుల అవతలకి వెళ్ళిన తర్వాత గాలిలో 2 చేతులు ఇలా పుట్ట ఒక చేతిలో ఉంటే చేతులు 2 పైకి వచ్చి గాలిలో పడిపోయినట్టుగా ఒక్క బోర్ల పడిపోయాను. బిళ్ళబీటిను కొంచెం లావు మనిషి పడిపోతే ఒక్క దెబ్బ కూడా తగలలేదు. ఒక్క దెబ్బ తగల పొరుగు మనిషిని. వర్షం పడి ఉంది. అయిన తర్వాత ఎవరూ లేరు, అటు ఇటు చూసి ఎవరన్నా లేపుతారేమో అని. ఎవ్వరూ లేరు. ఏంటి ఇలా జరిగింది? బట్టలన్నీ మురుగుడు నీళ్ళ దగ్గర పడిపోయాను. పడిపోయిన తర్వాత ఏంటి ఇలా బాధగా వెళ్ళి కూరగాయలు తీసుకుని మెల్లిగా నడుచుకుంటూ వచ్చేసా ఇంటికి. వచ్చేసి ఏంటమ్మా ఇట్లా జరిగింది అని బాగా బాధపడ్డాను. నాలో నేనే చాలా బాధపడ్డాను. కనకదుర్గమ్మ వారు అంత గొప్ప తల్లి. ఆ ప్రసాదం వద్దు అన్నా కానీ, వెళ్ళకపోయినా కానీ ఆమె వెంటనే గొప్ప తల్లి కనకదుర్గమ్మ వారు. నాకు జరిగిన సంఘటన నేను చెప్తాను. అంత మనిషిని, బరువు మనిషిని పడిపోయినప్పటికీ కొంచెం మోకాలికి ఎదుగు ఈ చెయ్యి ఇప్పటికి కూడా ఇంకో వాపు తగ్గల. కనీసం నెల అవుతుంది. బొటన వేలు బాగా డ్యామేజ్ అయిపోయింది. తర్వాత నొప్పి తెలిసిందనమాట. అది కూడా జిండు బాగా రుద్దుకుంటే మామూలు అయిపోయింది. కొద్దిగా ఇలా వంగేది కాదు, అంతవరకే దెబ్బ తగిలింది. ఒక్క దెబ్బ కూడా తగలలేదు. ఒక్క బార్లో పడిపోయాను అనమాట. అయితే అంత గొప్ప తల్లి. కార్తీక మాసం అనగా చాలా సాంబశివుడు చాలా గొప్ప ఆయన కూడా. అట్లాగే ఎవరైనా ప్రసాదాలు ఇచ్చినా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే తినాలన్నమాట. వద్దు అని అనటం కానీ తినకపోవటం కానీ చెయ్యకూడదు. ఇట్లా జరిగింది నాకు. అంత దేవుళ్ళు అంటే చాలా గొప్పవాడు. ఇది ఒక్కది అయిపోయిన తర్వాత